గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అప్పు గురించి మాట్లాడుకుందాం. అప్పు దేనికి చేస్తే మంచిది, దేనికి చేయకూడదు, ఈ విషయాలు తెలుసుకుందాం క్లుప్తంగా. అప్పు అనేది మనం కనపడకుండా కాల్చేసే నిప్పు. చాలామంది ఏం చేస్తుంటారంటే అప్పు చేయాలి. ఎలాంటి పరిస్థితులు చేయాలంటే ఆపద సమయాలు చేయాలి. నీకు ఒక అనారోగ్యం వచ్చి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు అప్పు తప్పదు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం మన ప్రాణం కదా. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అప్పు చేయొచ్చు, దాంట్లో తప్పే లేదు. దానికి భగవంతుడు కూడా మనకు క్షమిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అప్పు విలాసాల కోసం చేస్తారు. వాళ్ళు చెప్పే గొప్పలు ఎలా ఉంటాయంటే ఒక పెద్ద ఇల్లు అప్పు చేసి కడతారు, దాన్ని అమ్మేస్తారు. అప్పు అక్కడ మిగిలిపోయింది, ఇల్లు పోతుంది. దేనికి వడ్డీ కింద వెళ్ళిపోయింది ఇల్లు. విలాసవంతమైన కారు కొంటారు, ఎందుకు? బంధువుల్లో గొప్పలు చూపించడానికి. ఆ తర్వాత ఒక బర్త్డే ఫంక్షను, ఒక పెళ్లి రోజు, ఇంకా చాలా చాలా పిల్లలకి అన్నప్రాసమని కావచ్చు, ఏదో ఒకటి. మా పిల్లలు 10th క్లాస్లో మార్కులు ఎక్కువ సాధించాను కావచ్చు. ఇలా ప్రతి ఒక్క దానికి అందరినీ పిలిచి వాళ్ళ ముందు వీడు గొప్పలు చూపించుకోవడానికి ఆ ఫంక్షన్లో భారీగా చేసి అప్పులు పాలైపోతుంటాడు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన గొప్ప అనుకుంటారని వీడు అనుకుంటాడు, కానీ వాళ్ళు అనుకోరు. నీ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు అప్పు లేకుండా నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా నీ ఆస్తులు కూడబెట్టుకుంటావో ఆ రోజు నీ గొప్పతనం తెలిసింది. ఒకటి గొప్ప లేనప్పుడు, నీకు ఒకటి గొప్ప ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్ప చూపించినా దానివల్ల అప్పు పుట్టిద్దే కానీ నీకు అందరిలో గొప్పతనం మంచి పేరైతే రాదు. చాలామందిని మీరు గమనించలేరు, ఆస్తులు విపరీతంగా కోట్లలో ఉంటాయి, వాళ్ళ మటుకు సాధారణమైన జీవనం కనిపిస్తారు. వాళ్ళు చూసేవాళ్ళు వీళ్ళు ఏంద్రా అనుకుంటారు, కానీ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడలేని గౌరవం వస్తుంది మనం గమనించినట్టే. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉండవు, కానీ వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపరు, మెయింటైన్ చేయరు, కానీ వాళ్ళకి గౌరవం వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు 10 మందికి పని కల్పించరు, 10 మందికి పని కల్పించగలరు, 10 మందికి అవసరాలు తీర్చగలరు. అవసరానికి డబ్బులు వడ్డీలకి ఇస్తారు. వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఒక ఉపయోగపడేదానికి ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. వాళ్ళు అలా గొప్ప వాళ్ళు అయిపోతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? విలాసాలు చేసి అలాంటి వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకుంటారు. ఏది వాళ్ళకన్నా గొప్పగా వీళ్ళు కనపడుతూ అప్పులు తెచ్చుకుంటారు. వీళ్ళకి ఆ గొప్ప పేరు ఎలా వస్తుంది? మనిషి దగ్గర పలకరించి వివరాలని తెలుసుకున్న తర్వాత అసలు మీ ఇన్కమ్ ఏంది, మీ మెయింటెనెన్స్ ఏంది తెలుసుకున్న తర్వాత మీ గౌరవం కోల్పోతారు. మీకు అంత గొప్పగా విలాసంగా ఖర్చు పెట్టినా గౌరవం రాదు. ఎచ్చలోడు అంటారు. ఈ లెచ్చలోడు అంటారు. అతను పిసినారి అన్నా అతని గొప్పతనం ఉంటుంది, ఎక్కడికి పోదు. పిసినారి అనిపించుకున్నంత మాత్రం గొప్పతనం ఎక్కడికి పోదు. చాలామంది ఇలాగే పరుల మెప్పు కోసం అప్పులు చేస్తుంటారు. ఇంకా మనం సాధారణమైన సంపాదన చేసేవాళ్ళు కూడా పిల్లల చదువులకి అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తారు, పోటీ పడతారు అన్నమాట. ఈ ధనవంతుల పిల్లలతో పోటీ పడతారు. మా పిల్లల్ని కూడా గొప్పగా చదివించవచ్చు. ఎక్కడో ఒకడు పేదవాడు కొడుకో, ఒక మధ్యతరగతి కొడుకో, వాడు బాగా కష్టపడి చదువుకొని తెలివిగా వాడుకున్న తెలివితేటలతో చదువుకొని వాడు ఉద్యోగం సంపాదించి విదేశాల్లో ఉంటాడు. అతను పోల్చుకొని మిగతా వాళ్ళ పిల్లలకి అంత అర్హత లేకపోయినా అప్పులు చేసి మరీ చదివిస్తాడు పెద్ద కాలేజీల్లో. వాడు ఎలా తయారవుతాడు? వాడు అక్కడ ధనవంతుల పిల్లకాయలు సంవత్సరం చెడిపోతాడు. ఆ పిల్లోడు బాగా చదువుకు తెలివి కల్లోడే, బాగా జ్ఞానం ఉండి బాగా మార్కులు బాగా వస్తుంటే కాలేజీల్లో ఫ్రీగా సీట్లు ఇస్తారు. అట్లా చదివినోడు గొప్ప స్థాయికి వెళ్తాడు. కానీ పులిని చూసి నాకు కావత పెట్టినట్టు నువ్వు వాడినొక్కడిని చూసి ఇక్కడ ధనవంతుల పిల్లలతో పోటీ పడి నువ్వు పెద్ద పెద్ద కాలేజీలో చదివిస్తున్నాడు. చాలామంది వీళ్ళకి స్తోమత లేకపోయినా అప్పు తెచ్చి ఏమంటారంటే వాళ్ళు వాడాడు, వీళ్ళకి అప్పో సొప్పో చేసినా సరే మా పిల్లల్ని పెద్ద చదువు చదివిస్తా, అప్పో సొప్పైన చేసినా సరే మేము కారు కొంటాం, అప్పో సొప్పో చేసినా సరే మేము మంచి ఇంట్లో రెంటుకుంటాం. ఇలా గొప్పలు పోతుంటారు. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నేను చూసి ఇలా ఎచ్చులు పడ్డ వాళ్ళందరినీ మౌనంగా ఉండి సాధించి ఈరోజు గొప్ప స్థాయిలో ఇల్లు కట్టుకొని వాళ్ళ గొప్పతనం మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎట్లా అర్థమైందంటే ఒక అతను బజార్లో మామూలుగా గొప్పగా తిరిగేవాడు, ఒక అతను మామూలుగా తిరుగుతుంటాడు. ఇతనికి ఆస్తులు బాగున్నప్పుడు గొప్పగా తిరిగి ఇతనే గొప్పవాడు అనుకుంటుండేవాడు. కానీ ఇతరులని అంతగా అంచనా వేసేవాడు కాదు. ఇతనే గొప్పవాడు, మేమే గొప్పవాడు అనుకుంటా తిరిగేవాడు. కొన్ని రోజులకి ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇతను ఆస్తులన్నీ పోతాయి. ఇతను ఎవరైతే మామూలు సాధారణమైన వ్యక్తి అనుకుంటాడో కొన్ని రోజులకు పోతే ఒక ఇల్లు రెంట్కి అడగడానికి వెళ్తాడు. ఇతను ఈ ఆస్తులను పోగొట్టుకుని తీరా చూస్తే ఆ ఇంటికాల ఓనర్ ఎవరంటే ఇతనికి ఒకప్పుడు తెలిసిన వ్యక్తి.
సాధారణంగా జీవించే వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఇతను మనం అంత అంచనా లేదు, ఇంత పెద్ద ఆస్తి ఎలా సంపాదించాడు ఇతనంటే, వాళ్ళు పిసనారిగా జీవిస్తూ గొప్పవాళ్ళు అవుతారు. అప్పుడు గొప్పతనం ఎవరికి వచ్చింది? ఇతను చిన్నపుచ్చుకుంటాడు ఇంటికి పోయినతను. విలాసంగా జీవించి నేను ఆస్తులను పోగొట్టుకున్నానే, ఇతను అప్పట్లో పొదుపుగా ఉండి ఈరోజు ఇంత ఇంత ఆస్తిని కూడబెట్టి ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు అని అనుకుంటాడు. చాలామంది అలాగే ఎవరో పరుల మెప్పు కోసం విలాసంగా జీవిస్తారు. కొంతమంది మాత్రం పరులు ఎవరేమనుకుంటే మనకు ఎందుకులే, మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచనతో ఆస్తులు కూడబెట్టుకుంటారు. పరుల మెప్పు కోసం పాకులాడే ప్రతి ఒక్కరు పనికి రాకుండా పోతారు. ఫైనల్గా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళు బాగుంటారు. ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం ఏందో, మనం ఎలా ఉండాలో, మన జీవితం ఏందో, మన భవిష్యత్తు ఏందో అని ఆలోచన చేసుకున్న వాళ్ళు బట్టి గొప్ప స్థాయికి వెళ్తారు. ఇక్కడ చూశారు కదా, విలాసంగా జీవించి ఉన్నదంతా కోల్పోయిన వ్యక్తికి, విలాసాలు తగ్గించుకుని ఒక 20 సంవత్సరాల తర్వాత గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఎంత తేడా ఉందో చూడండి. ఇలా చాలామంది ఆడంబరాలకు పోయి అప్పులు చేసి ఏముండదు, నీ బంధువులు ఎవరినో వాళ్ళు అవమానించడానికి గొప్పగా పిలుస్తూ వాళ్ళని పిలిచి గొప్పగా ఖర్చు పెట్టి నువ్వు పాడైపోవటమే. వాళ్ళ కోసం గొప్పగా, వాళ్ళ ముందు గొప్పగా జీవించాలని కార్లు కొనుక్కోవటము, నీ స్తోమత లేకపోయినా పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలు చదివించిన అప్పు చేసి ఇలా చేస్తుంటారు. నేను మనకు వీడియో చూశాను. ఒక టైంలో ఒకరు అన్నారు, నేను ఒక చాటకు పోతే, ఇది తర్వాత చెప్తా వీడియో గురించి. నేను మామూలుగా మాకు 4 లక్షలు అప్పు ఉంటే చాలా భయంగా ఉంది, ఎలా చేయాలో అని నేను అన్నాను ఒక సందర్భంలో. 4 లక్షలు అప్పు అంటే నాకు అవతల స్థలాలు అవి ఉండేవి ఎంఎస్ స్థలాలు అవి ఉండేవి అనేసరికి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు 4 లక్షల అప్పుకు భయపడుతున్నావా, మేము చూడు 25 లక్షల అప్పు ఉందా మాకు అన్నాడు. అంటే అప్పులో కూడా గొప్ప చెప్పుకోవటం. అలాగే నిన్న నేను కొన్ని వీడియోలు చూస్తుంటే వేరే వాళ్ళు చెప్పారు, పెద్ద విలాసమైన తన జీవితం గడుపుతున్నారు, వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతా, ఇలా కారుల్లో తిరుగుతూ ఇంత పెద్ద పెద్ద భవనాలు వాడికి తీసుకుని ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా యూట్యూబ్లో చేయాల్సిన అవసరం ఏంటి, ఏదైనా చేసుకుంటే ఇంకా కొంచెం బెస్ట్గా చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. పేరు కోసం చేస్తున్నారులే, పేరు కోసం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కళని బయట పెట్టడానికి చేస్తున్నారు అనుకున్నాను. తీరా వాళ్ళు మాటల్లో వింటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మా అప్పుకి మేము ఎంత వడ్డీ కడుతున్నామో తెలుసా, నెలకి మీకు ఎవరికైనా తెలుసా, మా కారు ఈఎంఐ ఎంత కడుతున్నామో తెలుసా, మా వారికి వచ్చే జీతంలో మేము ఎంత వడ్డీలు కడతారో తెలుసా, మా బాధలు మీకు తెలుసా అని గొప్పగా, దాంట్లో కూడా గొప్పతనమే చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళు ఎవరి కోసం బతుకుతున్నారయ్యా అంటే, సమాజం కోసం, బంధువుల కోసం బతుకుతున్నారు. అంటే ఎవరో వీళ్ళు తక్కువగా అంటారనే ఇది కోసం వీళ్ళు గొప్పగా ఎక్కువ అధిక రేట్లు పెట్టుకోవటం, అప్పులు చేసి, వీళ్ళకి జీతాలు బాగానే వస్తాయి. మనమేమనుకుంటాం, అబ్బాయి వీళ్ళకి ఏంద్ర 2 లక్షలు 3 లక్షల జీతాలు వస్తున్నాయి, వీళ్ళకేం తిరుగులేదు, పెద్ద ధనవంతులు అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే ఒక మాయ. వాళ్ళది కారు ఈఎంఐ, ఇంకా ప్రతి ఒక్కటి ఈఎంఐలే అంట. వచ్చే జీతం రాగానే కరెక్ట్గా 10 రోజుల్లో మొత్తం కట్టాల్సినవి అయిపోయి మళ్ళీ 20 రోజులు ఎదురు చూస్తారంట. అలాంటి పరిస్థితి రాకుండా నేను ఇలా యూట్యూబ్లో, నేను నా అవసరాల కోసం నేను యూట్యూబ్లో కష్టపడుతున్నాను అని వాళ్ళు చెప్తే తిన్నా. అంటే ఇక్కడ వాళ్ళు బహిర్గతంగా చెప్పారు, అంతవరకు గ్రేట్. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు అప్పు చేసుకొని ఇలా కష్టపడాలని. ఇప్పుడు వాళ్ళు చేసిన విలాసవంతమైన జీవితం మనకు కనపడే జీవితం వాళ్ళది విలాసవంతమైన జీవితం. కానీ మానసికంగా వాళ్ళు ఎంత ఆందోళన పడుతున్నారు చూడండి. ఇప్పుడు పోనీ ఆ మెయింటెనెన్స్ తగ్గించుకుంటామా, ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మెయింటెనెన్స్ తగ్గించాలి, ఈ కారు వద్దులే అనుకుంటారు వాళ్ళు. కానీ నలుగురిలో మొన్నటిదాకా కారు వద్దు, ఇప్పుడు కారు పోయిందని ఎగతాలు చేస్తారు. అందుకని ఈ నలుగురి కోసమే కారు ఉండాలి, బుల్లెట్ బైక్ వద్దులే అనుకుంటారు, పిల్లలకి బుల్లెట్ బైకులు. నలుగురిలో ఏమనుకుంటారు, ఇలా పని అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇమేజ్ కోసం వీళ్ళ కష్టాన్నంతా డ్యామేజ్ చేసుకుంటారు. అదే 2 లక్షలు శాలరీ వచ్చే వ్యక్తి ఈ విలాసాలు తగ్గించుకొని సంవత్సరానికి ఒక నెలకి 50,000 మిగిలించుకుంటే వాడు ఒక 10 సంవత్సరాలకి ధనవంతుడు అయిపోతాడు. ఎక్కడ స్థలం కొనుక్కున్నది 10 రెట్లు 20 రెట్లు పెరిగింది. లేకపోతే గోల్డ్ చేసి పెట్టినా, లేకపోతే ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టినా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అప్పునే ఆస్తిగా భావిస్తున్నారు. నెలకి 80,000 రూపాయలు వడ్డీ అంటే ఇంకా ఆలోచన చేయండి ఎంత అప్పు ఉంటుందని. ఇంక ఈ జీవితాంతం వీళ్ళు సంపాదించినంతకాలం అప్పునే ఆస్తిగా భావిస్తున్నారు. సరే, విలాసవంతంగా పెరిగిన వీళ్ళ పిల్లలు రేపు చిన్న చితక ఉద్యోగాలు చేస్తారంటే అస్సలు చేయరు. వాళ్ళ స్థాయిలో ఉద్యోగాలు రావాలి, అదొక సమస్య. అది రాకపోతే పరిస్థితి ఏంటి? వీళ్ళు ఆనందంగా జీవిస్తున్నారని మనం అనుకుంటాం. సమాజానికి వీళ్ళు ఆనందంగా జీవించే వ్యక్తులా కనపడతారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, విలాసంగా జీవించి సమాజం కోసం అప్పులు చేసి, లేకపోతే ఇతరుల మీద పోటీ పడి పిల్లల విషయంలో గొప్పగా చదివించాలి అప్పులు చేసి,
ఉన్నవన్నీ కోల్పోయి లాస్ట్కి అప్పులు మిగిలించుకొని లాస్ట్కి ఫైనల్గా వీళ్ళు ఒంట్లో శక్తి ఉన్నంతకాలం పోరాడి 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 ఈ కడతారు. ఒకనాటికి ఈ వడ్డీలు కట్టలేక చేతులు ఎత్తారు. ఆ రోజైనా అలరైపోతారు, ఆ రోజైనా పరుగు పోతుంది. అప్పుడు పోరాటానికి ఒంట్లో శక్తి ఉండదు, ఇటు పక్క అప్పులు ఎక్కువైపోయి కట్టలేరు, పిల్లలు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకరంగా మారిపోయింది. ఇలా గొప్పలకు పోయి అప్పులు చేసి ఎవరినో మెప్పించాలని చెప్పి మన జీవితాలు మనం నాశనం చేసుకుంటుంటాం చాలామంది. నేను చెప్పాను కదా, మీ ఆస్తి కన్నా నా అప్పు ఎక్కువ ఉందని ఒకసారి ఒక మాట అన్నారు నాతోటి. మీ ఆస్తి అంతా మీ ఆస్తికి మించింది నా అప్పు అని. అంటే అప్పులో కూడా గొప్పలు చెప్పుకోవడం. అంటే ఆస్తి ఎలాగో సంపాదించలేరు, కానీ మేము అప్పులు వడ్డీ ఎంత కడుతున్నామో తెలుసా, అది కూడా గ్రేట్ అని చెప్పుకుంటారు. అప్పులు కట్టే వడ్డీ ఏదేమంటారు చూడు, అప్పు ఆస్తి కాదు, వాపు బలుపు కాదని. అప్పు ఎప్పటికి ఆస్తి కాదండి, ఒంట్లో వాపు బలుపు కాదు, అది బలం కాదు, అది నీరు. ఆ నీరు పొంగలనే మనిషి అసలు రూపం బయటపడింది అనమాట. ఇలా పొంగిపోయి చాలామంది ఇబ్బందులు తెచ్చుకొని సమాజంలో గొప్పగా బతకాలని ప్రయత్నం చేస్తూ చులకన అయిపోతున్నారు సమాజంలో. ఆలోచన చేయండి ఒకసారి. ఇట్లా విలాసంగా జీవించే వాళ్ళని చూసి పోటీపడి మీరు కూడా పోడవద్దు. వాళ్ళ తర్వాత ఎలా అప్పులు పాలై వాళ్ళ జీవితాలు ఎలా పోడవుతున్నాయో చూడండి. చాలామంది ఇలా గొప్పలు బంధువుల కోసం ఇల్లు కట్టి అమ్ముకోవటము, ఆ తర్వాత కనీసం రేకులింట్లో బాడుకుండే స్తోమత కూడా ఉండదు. రేకులింట్లో బాడుకుండే స్తోమత కూడా ఉండదు. ఎక్కడికో మారుమూల పోయి ఒక రేకులు ఇల్లు బాడికి తీసుకుంటారు జనాలు, సమాజంలో ముఖం చూపించలేక, అనారోగ్యాలు చూపించుకోవడానికి లేక. అందువల్ల ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మీకోసం మీరు బతకండి. అప్పు ఆస్తి అనుకొని అనుకోవద్దు. అప్పు ఎప్పటికీ ఆస్తి కాదు. అప్పు అనేది ఒకసారి అలవాటు పడితే అది ఒక వ్యసనం. అది అప్పు ఆస్తి కాదు, వాపు బలుపు కాదంటారు. మద్యం మనం ఫస్ట్ చిన్నగా తాగుతాం, ఫస్ట్లో చేదుగా ఉంది ఇది అనుకుంటాం, కాసేపు తర్వాత మొత్తం ఎక్కింది, ఇంకా రెండో రోజు కరెక్ట్గా అదే టైం తాగాలనిపిస్తుంది. అట్లా రోజుకి పెంచుకుంటూ పోయి ఆఖరికి వీధిలో మనం పడి దొల్లాడేటట్టు చేసిద్దాం మద్యానికి బానిస అయినవాడు లాస్ట్లో ఎంత గొప్పవాడైనా వీధిలో పడి ఎలా దొల్లాడతాడో దానికి బానిస అయ్యి ఈ ఎక్కువ అప్పులు చేసినట్టుగా ఒకనాటికి మటుకు రోడ్లు పాలవ్వాల్సిందే. అంటే పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది అనమాట, అప్పులు చేసి బతికే వాళ్ళ జీవితాలు. అందుకని అప్పు దేనికోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం ఆలోచన చేయండి. అంటే అది ఒక ఊపిరి పోయేటప్పుడు సమయానికి చేసుకోవాలి, ఎందుకంటే మనం బతకాలి కాబట్టి. లేకపోతే మనం ఏదైనా బాగుపడటానికి మన దగ్గర ఒక 80,000 డబ్బులు ఉండి 1,00,000 రూపాయలకి ఏదైనా స్థలం కొన్నాం, 20,000 అప్పు చేయొచ్చు, ఎందుకంటే ఆ స్థలం ఎట్టా రేటు పెరిగింది. మన 80,000 ఉండే కదా, దాంట్లో ఒక 5-6 సంవత్సరాలు దాన్ని చిన్నగా అప్పుని వండుకొని వస్తే మన అదృష్టం బాగుంటే స్థలం రేటు పెరిగింది. ఒకవేళ పెరగలేదు అనుకో, అమ్మేసినా మన డబ్బుల్లో కొంత పోతాయి అంతే. మనం అప్పుగా మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర రూపాయి ఉంటే 10 పైసలు అప్పు చేయొచ్చు, లేకపోతే 20 పైసలు చేయొచ్చు. ఈ 80 పైసలు కాపాడింది కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ పెట్టిన పెట్టుబడి భూమి మీద పెట్టి రేటు పెరిగింది కాబట్టి ఇట్లా భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు అప్పులు తెచ్చుకొని పెడతారు. దేనికి పెడతారు వాళ్ళు? ఈ వెంచర్లు వేయడానికి పెడతారు, లేకపోతే ఫ్లాట్లు కొనడానికి పెడతారు. తెలివిగా వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళు వడ్డీ వాళ్ళకి పెడతారు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే వీళ్ళ దగ్గర నేను చెప్పాను కదా, వీళ్ళ దగ్గర 80 పైసలు 20 పైసలు తెచ్చుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఇట్నే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అతను దగ్గర ఒక 8 లక్షలు నేను 2 లక్షలు అప్పు తెచ్చుకుంటాడు, కొంటాడు, స్థలం కొంటాడు. ఆ స్థలాన్ని అట్నే ఉంచుకుంటాడు. తర్వాత ఇతను ఏదో వ్యాపారం చేస్తుంటాడు కదా, ఆ స్థలం మంచి రేట్ వస్తుంది. రేట్ వచ్చిన తర్వాత ఈ అప్పులు వీళ్ళు కట్టేసి మళ్ళీ ఇంకో కొంచెం స్థలం కొంటాడు, మళ్ళీ కొంత అప్పు తెస్తాడు. ఇతని దగ్గర 80 పైసలు 20 పైసలు అట్లా సంపాదించి ఈరోజు అతని ఆస్తులు సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా నిదానంగా అప్పు కట్టుకుంటూ ఆ కొన్న స్థలాలు అట్నే ఉంటే ఈరోజు 30 కోట్ల రూపాయలు ఆస్తులేని. అతని జీవితం సాధారణమైన జీవితంగా గడిపాడు, పేదవాళ్ళలాగానే గడిపాడు, ధనవంతుల గడపల. ఈరోజు ఎక్కడ పెట్టిన ఇల్లే, ఎక్కడ పెట్టిన స్థలాలే. పిల్లలను మంచి పొజిషన్లో పెట్టాడు, కానీ ఆయన జీవితం విలాసవంతంగా గడపల. ఆయనకి 75 సంవత్సరాల వయసు వచ్చేదాకా డొక్కు బండి మీద తిరిగాడు. అది సెకండ్ కొత్త బండి టీవీఎస్ ఎక్సెల్ బండి, డొక్కు బండి మీద తిరిగిన వ్యక్తి ఈరోజు పిల్లల్ని మంచి స్థాయిలో పెట్టాడు, ఎక్కడ పెట్టిన ఆస్తులే. వృద్ధాప్యంలో ఉన్న ఆయన కింగ్లాగా బతుకుతున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి వృద్ధాప్యంలో హ్యాపీగా బతుకుతున్నాడు అతను. మనమేమో విలాసవంతమైన జీవితాన్ని గడిపి లాస్ట్ వృద్ధాప్యంలో హీనంగా బతుకుతాం. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా పిల్లల్ని మంచి స్థాయికి తీసుకొచ్చాడు. ఉన్నంతలోనే ఎవరితో పోటీ పడలేదు, ఎవరు ఏమన్నా తలకాయించుకున్నాడు. ఈరోజు అన్నోళ్ళు అతను చూసి ఆశ్చర్యపోతున్నట్టు చూస్తున్నాను. నేను చెప్పాను కదా, 20 సంవత్సరాల క్రితం ఇద్దరు పరిచయస్తులు ఆస్తున్నాడు, ఆస్తి పోగొట్టుకొని ఏముందో లేదని పిసినారు అనుకున్నాడు. అతని ఇంటికాడికి వస్తే అతని ఇంటికి రెంట్ అడగడానికి వస్తే ఆ ఇల్లుని చూసి ఆశ్చర్యపోయాడు అతను. ఒరే మనకు తెలిసిన వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడా, మనం ఆ రోజు తక్కువ చేసుకునే వ్యక్తి అని. అలా ఉంటుందన్నమాట. అందుకని గొప్పలకు పోయి అప్పులు చేసి
అదేదో ఆర్భాటాలు చేసుకొని మన నలుగురు గొప్ప అనిపించుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడు అప్పుతో ఎప్పుడు సాధ్యం కాదు గొప్పతనం. అది బయట నీకు అప్పున ఎప్పుడైతే నీ అప్పు బయటపడిందో నీకు విలువ పోయింది. నువ్వు ఎంత విలాసమైన కార్లు దగ్గర నీ గౌరవం ఎవరు, పెద్ద భవనంలో ఉన్నా నీ గౌరవం ఎవరు, నువ్వు రేగులింట్లో ఉన్నా నీ ఆస్తిని చూసి నీ గౌరవిస్తారు. నీ తర్వాత తెలిసిన తర్వాత, నిజం తెలిసిన తర్వాత. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి.